పకోడీని ఇంట్లో వేస్తాం కానీ స్వీట్ షాప్లో పకోడీ టేస్ట్ అయితే రావట్లేదు. ఎందుకు రావట్లేదు, ఏం పిండి యూస్ చేస్తున్నారు అనేది అయితే ఇప్పుడు మీకు నేను చెప్తాను. మనకి పకోడీ అయితే కరకరలాడుకుంటూ తినడానికి చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇందుకోసం మనం 4 ఉల్లిపాయలను నిలువుగా సన్నగా కట్ చేసి వేసుకొని 4 రెమ్మల కరివేపాకు, కొంచెం ఉప్పు, తగినంత కారము, కొంచెం అల్లం కట్ చేసి వేసేసి మొత్తాన్ని కూడా ఇలా కలిపేసేయండి. ఇప్పుడు ఇందులో మనం 2 గంటల శనగపిండిని తీసుకుంటున్నాము. మనకి 4 ఉల్లిపాయలకి 2 గంటల శనగపిండిని ఇలా తీసేసుకొని ఇది కూడా కలిపేసుకొని మెయిన్ వచ్చేసి ఇందులో మనకి టేస్ట్గా ఉండటం కోసం పుట్నాల పప్పుని మిక్సీ పట్టేసుకొని ఇలా ఒక గరిటెడ వేసుకోండి. ఇదేనండి పకోడీ సీక్రెట్. మీరు ఇలా వేయటం వల్ల పకోడీ అనేది స్వీట్ షాప్ స్టైల్లో చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ కలుపుకున్న దాంట్లో మీకు తగినంత వాటర్ని ఇలా వేసేసుకొని కలిపేసుకొని నూనెలో వేయించేసి తీసేసుకోవటం. చాలా చాలా టేస్టీ పకోడీ అయితే రెడీ అయిపోతుంది. ఫుల్ వీడియో కావాలంటే నేను లింక్ పెట్టాను, చూసేసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు చేసిన తర్వాత నాకు కామెంట్లో తెలియచేయండి ఎలా వచ్చిందనేది. ఓకేనా? థ్యాంక్ యూ.